నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఎర్రకోట దగ్గర జరిగిన బ్లాస్ట్ లాంటిదే ఇంకోటి జరిగింది. ఈ బ్లాస్ట్ ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్కి సిమిలర్గా ఉంది. శ్రీనగర్లో జరిగిన ఈ బ్లాస్ట్కి ఫరీదాబాద్లో ఉగ్రవాదుల దగ్గర దొరికిన పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్తో కనెక్షన్ ఉంది. షాకింగ్ విషయం ఏమిటంటే శ్రీనగర్లో ఈ బ్లాస్ట్ ఒక పోలీస్ స్టేషన్లో జరిగింది. జమ్మూ కాశ్మీర్ అండ్ ఫరీదాబాద్లో ఉగ్రవాదుల్ని వేటాడి పట్టుకుంది ఈ స్టేషన్కి చెందిన పోలీసులు. ఈ ఉగ్రవాదులుగా మారిన డాక్టర్స్ని మొదటగా ఐడెంటిఫై చేసి పట్టుకుంది ఈ స్టేషన్కి చెందిన పోలీసులే. అందుకే చాలామంది అనుమానపడేది ఏమిటంటే ఇది ఉగ్రవాదులు ప్లాన్ చేసిన బ్లాస్ట్ కావచ్చు అని. కానీ ఇంకొంతమంది చెప్పేది ఏమిటంటే ఇది ప్లాన్ చేసిన బ్లాస్ట్ కాదు, ఉగ్రవాదుల దగ్గర దొరికిన పేలుడు పదార్థాన్ని పోలీస్ స్టేషన్లో సరిగా స్టోర్ చేయకపోవడం వల్ల జరిగిన బ్లాస్ట్ అని. అయితే ఈ రెండిట్లో ఏది నిజం? ఇది మన దేశం పైన జరిగిన ఇంకో ఉగ్రదాడ, లేదా పోలీసులు ఉగ్రవాదుల దగ్గర దొరికిన పేలుడు పదార్థాన్ని సరిగా హ్యాండిల్ చేయలేక యాక్సిడెంట్లో జరిగిన బ్లాస్టా? ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు ఈ బ్లాస్ట్కి చెందిన వీడియోస్, ఫొటోస్ను చూసినట్టయితే ఇది భారీ ఎత్తున జరిగింది. ఒక వెరీ పవర్ఫుల్ బ్లాస్ట్ జరిగింది. దీంతో స్టేషన్ మొత్తం ఒక్కసారిగా డిస్ట్రాయ్ అయిపోయింది. బాధాకరమైన విషయం ఏమిటంటే సిన్సియర్గా పనిచేస్తూ ఉగ్రవాదుల్ని ఎంతో కష్టపడి పట్టుకున్న దాదాపు 9 మంది పోలీసులు ఈ బ్లాస్ట్లో మరణించారు అని తెలుస్తుంది. అండ్ ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళందరూ క్షేమంగా రికవర్ అవ్వాలని కోరుకుందాం. ఈ పోలీస్ స్టేషన్లో ఈ బ్లాస్ట్ నిన్న అంటే శుక్రవారం రాత్రి 11:22 జరిగింది. ఈ బ్లాస్ట్లో ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 9 మంది పోలీసులు, ఒక తహసీల్దార్ మరణించారు అండ్ 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్లాస్ట్ జరిగింది పోలీస్ స్టేషన్ లోపటే కాబట్టి మరణించిన వారిలో ఎక్కువగా పోలీసులే ఉన్నారు. ఈ బ్లాస్ట్లో గాయపడ్డ అందరినీ ఇదిగో ఈ హాస్పిటల్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ని అందిస్తున్నారు. ఇక ఈ బ్లాస్ట్ ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది అనే విషయం పక్కాగా ఇంకా తెలియలేదు. కానీ కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది ఏమిటంటే ఫరీదాబాద్లో ఈ ఉగ్రవాదుల దగ్గర దొరికిన 3000 కేజీల అమోనియం నైట్రేట్ని పోలీసులు జమ్మూ కాశ్మీర్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు అంటే ఈ పూర్తి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసింది వాళ్ళే కాబట్టి ఆ స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే ఈ పేలుడు పదార్థం శాంపిల్స్ని తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక టీం వచ్చింది. ఆ టీం శాంపిల్ని తీసుకుంటున్న సమయంలోనే ఈ అతిపెద్ద బ్లాస్ట్ జరిగింది. అయితే ఇంకో రిపోర్ట్ ప్రకారం ఈ పోలీస్ స్టేషన్లో పేలుడు జరిగినప్పుడు అక్కడ 360 కేజీల అమోనియం నైట్రేట్ మాత్రమే ఉంది. ఇదంతా ఒక్కసారిగా పేలేసరికి స్టేషన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఈ పేలుడు తాకిడిని తట్టుకోలేకపోయారు. అయితే ఇది కేవలం 360 కేజీల అమోనియం నైట్రేట్ పేలడం వల్ల జరిగిందా, లేదా మొత్తం 3000 కేజీలు పేలిందా అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ బ్లాస్ట్ మాత్రం చాలా తీవ్రంగా జరిగింది. నేను మీకు మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఈ డాక్టర్ ముజామిల్ అనే ఉగ్రవాది దగ్గర 360 కేజీల పేలుడు పదార్థం దొరికింది. ఆ పదార్థమే ఇప్పుడు ఈ స్టేషన్లో పేలింది అని చెప్తున్నారు. ఈ ముజామిల్ గాడు ఈ పేలుడు జరిగిన శ్రీనగర్ ప్రాంతానికి చెందిన వాడి. ఈ దొరికిన డాక్టర్లందరికీ వీడే లీడర్ అని కూడా చెప్తున్నారు. వీడితో పాటు ఢిల్లీలో కారును బ్లాస్ట్ చేసిన ఉమర్ గాడు కూడా పుల్వామాకు చెందినవాడి. అంటే ఈ జమ్మూ కాశ్మీర్లోని చదువుకున్న ప్రొఫెషనల్ డాక్టర్లే ఉగ్రవాదులుగా మారి దేశవ్యాప్తంగా దాడులు ప్లాన్ చేశారు. ఇక్కడ మన అధికారులకు అర్థం కాని విషయం ఏమిటంటే 3000 కేజీల పేలుడు పదార్థాన్ని వీళ్ళు ఏ విధంగా సేకరించారు? వీళ్ళు ఇంతటి డేంజరస్ మెటీరియల్ని ఇంత ఎక్కువ క్వాంటిటీలో దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళను ఎవరు ఎందుకు చెక్ చేయలేదు అని. నిజానికి మన దేశంలో అమోనియం నైట్రేట్ని కొనడం, అమ్మడం ఇల్లీగల్ కాదు. ఎందుకు అంటే ఈ అమోనియం నైట్రేట్ పంట పొలాల్లో ఎరువుగా ఉపయోగపడుతుంది. కానీ ఇదే పదార్థాన్ని పేలుడు పదార్థంగా కన్వర్ట్ చేయవచ్చు. అందులో కొన్ని రకాల కెమికల్స్ని కలిపి ఈ అమోనియం నైట్రేట్ని ఒక డేంజరస్ పేలుడు పదార్థంగా మార్చవచ్చు. ఈ దొరికిన ఉగ్రవాదులంతా డాక్టర్లు కాబట్టి వీళ్లకు కెమికల్స్ గురించి, వాటి కెమిస్ట్రీ గురించి మంచి నాలెడ్జ్ ఉంది. అలాగే ఈ ఉగ్రవాదుల్లో కొంతమందిని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ టర్కీకి పిలిపించుకొని అమోనియం నైట్రేట్తో ఎలా బాంబుల్ని క్రియేట్ చేయాలో నేర్పించింది. అందుకే వీళ్ళు భారీ మొత్తంలో అమోనియం నైట్రేట్ని కొనుక్కున్నారు. నిజానికి అమోనియం నైట్రేట్ని మన దేశంలో ఎక్కువగా రైతులే కొంటారు.
ఎందుకంటే ఇది పొలాల్లో ఎరువుగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ కెమికల్ని కొనడం సాధారణమే, కానీ అమ్మేటప్పుడు ఏ వ్యక్తి అయితే కొంటున్నాడో అతని డీటెయిల్స్ని తెలుసుకోవాలి. అండ్ 3000 కేజీల అమోనియం నైట్రేట్ని ఎవరైనా కొంటున్నారు అంటే ఖచ్చితంగా అనుమానం కలుగుతుంది. అందుకే ఈ ఉగ్రవాదులు ఏం చేశారంటే ఢిల్లీకి దగ్గరలో హర్యానాలో రైతులకు ఎరువుల్ని ఎక్కువగా అమ్మే ఒక డీలర్ ఉన్నాడు. అతని పేరు దినేష్. ఈ దినేష్ చేసేది ఇల్లీగల్, ఎందుకంటే ఎరువుల్ని రైతులకు ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు ఇతర డీటెయిల్స్ తీసుకోవాలి. కానీ ఇతను ఒక డీలర్ కాబట్టి ఎక్కువ డబ్బులకు ఆశపడి ఎటువంటి డీటెయిల్స్ లేకుండానే ఎరువులు అమ్మేవాడు. తీసుకునే వాళ్ళంతా రైతులే కాబట్టి అతనికి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అయితే ఈ దినేష్ ఈ విధంగా భారీ మొత్తంలో అమోనియం నైట్రేట్ని ఎరువులాగా అమ్ముతున్నాడు అని తెలుసుకొని ఈ ఉగ్రవాదులు అతని దగ్గరికి వెళ్ళి భారీ మొత్తంలో కొనుక్కున్నారు. 1000 కేజీల అమోనియం నైట్రేట్ని కొనేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ని తీసుకోవాలి. కానీ ఈ దినేష్ పెద్ద డీల్ వచ్చింది అని డబ్బులకు ఆశపడి అలా ఏమాత్రం చేయలేదు. వీళ్ళు కూడా 1000 కేజీల ఈ ఎరువును తీసుకెళ్లి వాళ్ళ ప్రాంతంలో రైతులకు అమ్ముతారు కావచ్చు అని ఇతను అనుకున్నాడు. కానీ ఈ అమోనియం నైట్రేట్ని ఉపయోగించి ప్రమాదకరమైన బాంబును తయారు చేయొచ్చు అనే విషయం దినేష్కి తెలియదు. ఈ విధంగా ఈ ఉగ్రవాదులు 1000 కేజీల పేలుడు పదార్థాన్ని కలెక్ట్ చేశారు. నిజానికి ఈ అమోనియం నైట్రేట్ని వ్యవసాయానికి ఎరువుగానే వాడుతారు. కానీ ఇందులో కొన్ని రకాల ఇతర కెమికల్స్ని యాడ్ చేసి కొన్ని కెమికల్ రియాక్షన్కి గురి చేస్తే ఇది వెరీ డేంజరస్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్గా మారుతుంది. అలా ఈ ఉగ్రవాదులు బాంబుల్ని తయారు చేయగలిగారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అమోనియం నైట్రేట్ని ప్రమాదకరమైన పేలుడు పదార్థంగా మార్చిన తర్వాత కూడా అది దానంతటా అదే పేలదు. దానికంటూ ఒక మెకానిజం ఉంటుంది. ఒక ఫ్యూజ్ని డెటోనేటర్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉగ్రవాదుల దగ్గర దొరికిన అమోనియం నైట్రేట్ ఇంకా రా ఫామ్లోనే ఉంది. బాంబులాగా పేలే మెకానిజం దానిపైన ఇంకా క్రియేట్ చేయలేదు. అలాంటప్పుడు ఈ మెటీరియల్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎలా పేలింది? పోలీస్ స్టేషన్లో రా మెటీరియల్ని పేలేలాగా ఎవరో మార్చారు. అండ్ వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్ని పేల్చేయకుండా సెంటర్ నుంచి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు శాంపిల్ కోసం వచ్చినప్పుడే పేలుద్దామని వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక ఒక్కసారిగా పేల్చారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఈ ఉగ్రవాదుల దగ్గర దొరికిన అమోనియం నైట్రేట్ ప్రమాదకరమైంది, కానీ అది ఇలా భారీ మొత్తంలో పేలడానికి రెడీగా లేదు. పోలీస్ స్టేషన్లోనే ఎవరో ఆ కెమికల్ని పేలేలాగా మార్చారు. అది ఎవరు అనేది ఇప్పుడు తెలియాలి. పోలీస్ స్టేషన్లో ఇదంతా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ స్టేషన్లోనే ఎవరో ఉగ్రవాదులతో కలిసి ఉండాలి. అది ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు, లేదా స్టేషన్లో పనిచేసే ఇతర స్టాఫ్ కూడా కావచ్చు. ఈ అనుమానం నాకు బలంగా ఎందుకు అనిపిస్తుంది అంటే దేశవ్యాప్తంగా బ్లాస్ట్లు చేయాలి అని ప్లాన్ని స్టార్ట్ చేసిన డాక్టర్లు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఈ మొత్తం ప్లాన్ని క్రియేట్ చేశారు. అలాంటప్పుడు ఈ డాక్టర్లతో పాటు వీళ్లకు సపోర్ట్ చేసే ఉగ్రవాదులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇతర గవర్నమెంట్ బాడీలో ఉండొచ్చు కదా. ఇదంతా కూడా ఒక అతిపెద్ద నెక్సెస్ కూడా కావచ్చు కదా. ప్రజెంట్ కాశ్మీర్లోని పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడు చూస్తుంటే సాధారణ ప్రజలకి అది యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది. కానీ నా స్ట్రాంగ్ ఒపీనియన్ ఏమిటంటే ఇది యాక్సిడెంట్ కాదు. ఎందుకంటే రా మెటీరియల్ అమోనియం నైట్రేట్ని పేల్చాలి అంటే దానికి ఒక మెకానిజం అవసరం అవుతుంది. ఆ మెకానిజంని స్టేషన్లో ఎవరో క్రియేట్ చేసి ఈ మొత్తం రా మెటీరియల్ పేలేలాగా మార్చారు. ఈ ఉగ్రవాదులకు అమోనియం నైట్రేట్ని ఎరువుగా అమ్మిన దినేష్ని పోలీసులు పట్టుకుని ఇన్వెస్టిగేట్ చేస్తే అతను ఏం చెప్పాడో తెలుసా? సార్, నేను వీళ్ళు రైతుల కోసం ఇదంతా కొంటున్నారు అనుకొని వాళ్ళకు అమ్మాను. వాళ్ళు ఉగ్రవాదులు అని నాకు తెలియదు. అండ్ ఈ దినేష్ తన ఏరియాలో ఒక అతిపెద్ద ఎరువులు అమ్మే డీలర్. డబ్బుకు ఆశపడి తన దగ్గర లైసెన్స్ లేకపోయినప్పటికీ ఆ ఏరియాలో పెద్ద డీలర్గా చలామణి అవుతున్నాడు. ఏదేమైనా ఇతను చేసింది తప్పు కాబట్టి ప్రజెంట్ ఇతను కూడా పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇతనికి కూడా పెద్ద శిక్ష పడుతుంది. ఇప్పుడు మీలో కొందరు అంటారు, బ్రదర్, అమోనియం నైట్రేట్ ఇంత డేంజరస్ అన్నప్పుడు దాన్ని ఎందుకు అమ్ముతున్నారు? దాన్ని బ్యాన్ చేయొచ్చు కదా అని. బ్యాన్ చేయడానికి లేదు. అమోనియం నైట్రేట్ బాంబు తయారు చేయడానికి ఒక రా మెటీరియల్ లాంటిది, కానీ అదే బాంబు కాదు. దాన్ని కొన్ని కెమికల్స్తో కలిపి రకరకాల మెకానిజంతో పేలుడు పదార్థంగా మారుస్తారు. ఈ లెక్కన చూస్తే డీజిల్, పెట్రోల్, ఇంట్లోని సిలిండర్ ఇవన్నీ పేలే పదార్థాలే, కానీ అవి మనకు డే టు డే లైఫ్లో ఉపయోగపడతాయి.
కాబట్టి గవర్నమెంట్ వాటిని ప్రజలు కొనేందుకు అలో చేస్తుంది. సేమ్ అలాంటిదే రైతులకు బాగా ఉపయోగపడే ఈ అమోనియం నైట్రేట్. ఈ అమోనియం నైట్రేట్ని పేలుడు పదార్థంగా మన గవర్నమెంట్ కూడా యూజ్ చేస్తుంది. ఉదాహరణకి ఏదైనా పెద్ద బిల్డింగ్ని పేల్చాలి అంటే ఈ మెటీరియల్ని యూజ్ చేస్తారు. అలాగే ఏదైనా టన్నెల్ని క్రియేట్ చేసేటప్పుడు మధ్యలో పెద్ద బండరాయి వస్తే దాన్ని పేల్చడానికి ఈ అమోనియం నైట్రేట్ని ఉపయోగిస్తారు. కానీ దీన్ని ఉగ్రవాదులు ఇలా దేశానికి అగెన్స్ట్గా వాడుతారు అని ఎవరు ఊహించలేదు. ఆల్రెడీ మన గవర్నమెంట్ ఈ అమోనియం నైట్రేట్ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ని పెట్టింది. దీన్ని ఎవరు పర్చేస్ చేసినా వాళ్ళ డీటెయిల్స్ని అమ్మిన వ్యక్తి కలెక్ట్ చేయాలి. కానీ ఈ దినేష్ డబ్బుకు కకృతిపడి భారీ మొత్తంలో ఈ మెటీరియల్ని ఉగ్రవాదుల చేతిలో పెట్టాడు. ఈ అమోనియం నైట్రేట్తో పాటు మీ అందరికీ తెలిసిన ఇంకో ప్రమాదకరమైన పేలుడు పదార్థం ఆర్డీఎక్స్. ఆర్డీఎక్స్ అనేది అమోనియం నైట్రేట్ కంటే చాలా ప్రమాదకరమైంది. దాన్ని కొనడం, అమ్మడం ఇల్లీగల్. గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. ఎందుకంటే ఆర్డీఎక్స్ రా మెటీరియల్ కాదు, అది డైరెక్ట్గా పేలుతుంది. కానీ ఈ అమోనియం నైట్రేట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సాధారణ ప్రజలు దీన్ని ఎక్కువగా వాడుతారు కాబట్టి గవర్నమెంట్ అధికారులు దీన్ని ఎవరు కొంటున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు అని ఎక్కువగా ట్రేస్ చేయరు. ఎవరైనా ఈ మెటీరియల్ని ఎక్కువగా కొంటే అది రైతుల కోసమే అని అందరూ అనుకుంటారు. బై ద వే, అమోనియం నైట్రేట్ వల్ల ఎక్స్ప్లోజన్ కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో యాక్సిడెంట్లు జరిగాయి. ఈ అమోనియం నైట్రేట్ బాగా వేడిగా ఉండే ప్రాంతంలో స్టోర్ చేస్తే అది పేలే అవకాశం ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ఒక పోలీస్ స్టేషన్లో ఇది పేలింది అంటే అది యాక్సిడెంట్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉంటుంది అండ్ దీన్ని స్టోర్ చేసింది ఒక పోలీస్ స్టేషన్లో. పోలీసులకు వెపన్స్ గురించి, పేలుడు పదార్థాల గురించి మంచి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బాగా వేడి తగిలే ప్రాంతంలో దీన్ని స్టోర్ చేసి ఉండరు. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది ఇది ప్లాన్గా చేసిన బ్లాస్ట్. ఈ ఉగ్రవాదుల ఇన్వెస్టిగేషన్ మొత్తం ఈ స్టేషన్ నుంచే జరుగుతుంది కాబట్టి ఈ స్టేషన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడానికి ఇది ఉగ్రవాదులు పన్నిన పన్నాగం అని చెప్తున్నారు. మనకు ఈ డాక్టర్లు ఉగ్రవాదులుగా దొరికారు, కానీ వీళ్ళను సపోర్ట్ చేసే మెకానిజం కంప్లీట్ టీమ్ జమ్మూ కాశ్మీర్లో ఇంకా చాలామంది ఉండొచ్చు. పెహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు కూడా ఆ ఉగ్రవాదుల్ని లోకల్ ప్రజలు సపోర్ట్ చేశారు అనే విషయం 100% ప్రూవ్ అయింది. లోకల్ ప్రజలు అందరూ ఉగ్రవాదులు కాకపోవచ్చు, కానీ వాళ్ళలో ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉగ్రవాదులు ఈ అమోనియం నైట్రేట్ని మన దేశంలో పేలుళ్లు జరపడానికి యూజ్ చేయడం ఇది మొదటిసారి కాదు. 1985లో ఢిల్లీలో జరిగిన సీరియల్ బ్లాస్ట్లో ఇదే కెమికల్ని యూజ్ చేశారు. ఆ తర్వాత 2010 పూణే బ్లాస్ట్లో కూడా దీన్ని యూజ్ చేశారు. 2007లో జరిగిన హైదరాబాద్ బ్లాస్ట్లో కూడా ఇదే కెమికల్ని యూజ్ చేశారు. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పే విషయం ఏమిటంటే శ్రీనగర్లోని ఈ స్టేషన్లో పేలుడు వెనుక ఖచ్చితంగా ఉగ్రవాదుల హస్తం ఉంది. ఎందుకంటే అమోనియం నైట్రేట్ దానంతటా అదే పేలే అవకాశం లేదు. దానికి ఫ్యూజ్ అండ్ డెటోనేటర్ తయారు చేయాల్సి ఉంటుంది. అలా ఎవరో పోలీస్ స్టేషన్లోని ఇంటర్నల్ వ్యక్తులు చేశారు అండ్ వాళ్ళే పోలీస్ స్టేషన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు అండ్ ఇప్పుడు దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, జమ్మూ కాశ్మీర్లో ప్రజలందరూ ఉగ్రవాదులు కాదు, అలా అని నేను కూడా అనట్లేదు. కానీ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే వాళ్ళు అక్కడ దేశం మొత్తంతో కంపేర్ చేస్తే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ సపోర్ట్తోనే పెహల్గాం దాడి జరిగింది, వాళ్ళ సపోర్ట్తోనే ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది, ఇప్పుడు వాళ్ళ సపోర్ట్తోనే స్టేషన్లో బ్లాస్ట్ జరిగింది. అండ్ అక్కడి నుంచి ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా పేలుళ్లను ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు దొరికిన డాక్టర్ ఉగ్రవాదుల్లో కూడా ఎక్కువ మంది అక్కడి వాళ్ళే ఉన్నారు. మొత్తంగా ఇవి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఈ బ్లాస్ట్ న్యాచురల్గా జరిగిందా లేదా దీని వెనుక కుట్ర ఉందా అనే విషయం త్వరలోనే బయటపడుతుంది. ఏదైనా అప్డేట్ వస్తే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. మొత్తంగా ఈ బ్లాస్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది యాక్సిడెంటా లేదా కావాలని చేసిన బ్లాస్టా? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.